మీ ఇంట్లో బియ్యం ఉంటే కొన్ని రోజుల్లోనే దానిలో పురుగులు తిరుగుతూ ఉండడం మీరు చూడవచ్చు. ముఖ్యంగా సంచుల్లో నిల్వ చేసిన బియ్యాన్ని పురుగులు మరియు తేమ నుండి రక్షించే విషయంలో ఇంటి నివారణలు పెద్ద పాత్ర పోషిస్తాయి. ఈ చిన్న చిట్కాలతో వాటిని ఎలా తిప్పికొట్టాలో చూద్దాం. భారతీయుల ప్రధాన ఆహారం బియ్యం. దీని కారణంగా బియ్యంలో కీటకాలు బెడద పెద్ద సమస్యగా మారింది. ఒకే పురుగులు బియ్యంలోకి ప్రవేశించి వందలాది పురుగులు మరియు పురుగులను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల బియ్యమంతా చెడిపోతుంది మరియు వాటిని వదిలించుకోవడానికి మీరు గంటల తరబడి ప్రయత్నించాల్సి ఉంటుంది. కాబట్టి బియ్యంలోకి కీటకాలు రాకుండా ఏం చేయాలో తెలుసుకోవడం మంచిది. ఈ వీడియోలో ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. కీటకాలు లోపలికి రాకుండా నిరోధించడానికి బియ్యం సంచి తెరిచేటప్పుడు బియ్యంలోకి కీటకాలు ప్రవేశించకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు బియ్యం నిల్వ చేయడానికి ఉపయోగించే బ్యాగ్ లేదా కంటైనర్లోని కొన్ని బిర్యానీ ఆకులను ఉంచవచ్చు. బిర్యానీ ఆకులు ఆరోగ్యానికి కూడా మంచివే. అనుకోకుండా తిన్నా కూడా ఎటువంటి సమస్య ఉండదు. ఇది చాలా సులభమైన పరిష్కారం. లవంగాలు తినాలంటే భయం ఎందుకు? ఇంట్లో లవంగాలు ఉంచుకోవడం వల్ల వాటి సహజ వాసన కీటకాలను తరిమి కొడుతుంది. కాబట్టి బియ్యం సంచిలో లవంగాలను తీసుకుని కలపండి. లవంగాలు కలిపిన తర్వాత మీరు బియ్యం సంచిని తెరవకుండా గట్టిగా కట్టాలి. కారపు వాసన బియ్యంతో కలిసిపోతుంది మరియు ఇది కీటకాలు లోపలికి రాకుండా చేస్తుంది. వెల్లుల్లి మరియు లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు బియ్యంలో ఇన్ఫెక్షన్ రాకుండా నివారిస్తాయి. ఎందుకంటే వెల్లుల్లి యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. వెల్లుల్లి తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలను కలపండి. ఎందుకంటే వెల్లుల్లి తొక్క తొలగించకపోతే బియ్యంలో బలమైన వాసన అంటుకోదు. ఇక నెక్స్ట్ పుదీనా ఆకు. పుదీనా ఆకులను ఎండబెట్టి పొడి చేసి బియ్యంతో కలిపితే బియ్యంలో కీటకాలు మరియు కీటకాల సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పుదీనా ఆరోగ్యానికి మంచిది. బియ్యంతో కలిపి ఉడికించిన ఎటువంటి సమస్య ఉండదు. అదేవిధంగా వేప ఆకులు బియ్యాన్ని కీటకాల నుండి రక్షిస్తాయి. ఈ వేప ఆకులను కూడా ఎండబెట్టి పొడి చేసి బియ్యంతో కలిపి తింటారు. కాబట్టి బియ్యం వండేటప్పుడు శుభ్రం చేయకపోతే వేప అన్నంలో చేదు కలుపుతుంది. కాబట్టి వండుకునేటప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగి వండుకోండి. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో దొరికిన ఇన్ఫర్మేషన్. మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక ఈ ఇంటి చిట్కాలు వాడి మీ బియ్యంలో పురుగులు పట్టకుండా మీరైతే చూసుకోవచ్చు.